నెల్లూరు జిల్లాలో జరగవలసిన మహానాడు కార్యక్రమం రద్దు కావడం బాధాకరమని ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. నెల్లూరులో మహానాడును భారీ స్థాయిలో నిర్వహించారని అందరూ భావించామని తెలిపారు. మహానాడు చరిత్రలో నెల్లూరుకు ముందు, నెల్లూరుకు తర్వాత అని చెప్పుకునేలా ఈసారి కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. మరింత సమాచారం మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. ఓకే పార్వతి, మహానాడు కార్యక్రమం రద్దు కావటం పట్ల ఏదైతే నెల్లూరు జిల్లా ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఉన్నారో ఆయన తీవ్ర ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. మహానాడు కార్యక్రమాన్ని నెల్లూరులో భారీ స్థాయిలో నిర్వహించాలని అందరం భావించామని ఆయన చెప్పుకొచ్చారు. మహానాడు చరిత్రలో నెల్లూరుకు ముందు, నెల్లూరుకు తర్వాత అని చెప్పుకునేలా ఈసారి కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు నెల్లూరు ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అయితే చెప్పారు. అయితే దేశ భవిష్యత్తు దృష్ట్యా ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపులో భాగంగా, పొదుపు పిలుపులో భాగంగా చంద్రబాబు నాయుడు వెంటనే మహానాడుని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారని చెప్పనైతే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పుకొచ్చారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే మహానాడు రద్దు చేసినట్లుగా ఆయన చెప్పారు. ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తూ మహానాడు నిర్వహించనున్నారని చెప్పని ఆయన స్పష్టం చేశారు. అయితే నెల్లూరు జిల్లాలో నిర్వహించాల్సినటువంటి మహానాడు రద్దు కావడం పార్టీ శ్రేణులకు తీవ్ర నిరాశ కలిగించిందని ఆయన కొంత ఆవేదన వ్యక్తం చేశారు. కానీ దేశ ప్రయోజనాల కోసం సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ తీసుకున్న నిర్ణయం మాత్రం అభినందనీయమని కోటమిరెడ్డి వ్యాఖ్యానించారు. అయితే వచ్చే ఏడాది ఇదే సింహపురి గడ్డ అయిన నెల్లూరు జిల్లాలో మహానాడు ఘనంగా నిర్వహించాలని సామాన్య టీడీపీ కార్యకర్తగా చంద్రబాబును కోరుతున్నట్లు కోటమిరెడ్డి స్పష్టం చేశారు. అయితే నెల్లూరు జిల్లాలో మహానాడు నిర్వహిస్తున్నారనే ఈ నేపథ్యంలో అటు కార్యకర్తలే కావచ్చు, ఇటు పార్టీ శ్రేణులే కావచ్చు భారీ ఎత్తున సన్నాహాలు చేసేందుకు సిద్ధమయ్యారని, సింహపురి గడ్డ మీద మహానాడు నిర్వహించడం చాలా సంతోషకరం అని చెప్పని తామంతా ఆనందం వ్యక్తం చేశామని, ఇంతలోనే పొదుపు చర్యల్లో భాగంగా మోదీ పిలుపుకు స్పందిస్తూ మహానాడును రద్దు చేయటం, మహానాడుకు వచ్చే వెహికల్స్ ఎక్కువగా ఉండటం, వీటికి ఇంధనం చాలా అవసరం అవుతుంది కాబట్టి ఈ ఇంధన పొదుపులో భాగంగా అంతా కూడా ఆన్లైన్లో, అంటే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని మహానాడు నిర్వహించడం, గతంలో కరోనా టైంలో ఇటువంటి కార్యక్రమం నిర్వహించినప్పటికీ ఇప్పుడు కూడా అదే పరిస్థితుల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని ఆన్లైన్ ద్వారా ఎక్కడికక్కడ క్లస్టర్లలోని మహానాడుని ఆన్లైన్ ద్వారా నిర్వహించుకోవటం అభినందించదగిన విషయం అని చెప్పని కోటమిరెడ్డి చెప్పారు. అయినప్పటికీ ఈ ఇంధన పొదుపులో భాగంగా ఇప్పుడు అలా చేస్తున్నప్పటికీ రానున్న కాలంలో భవిష్యత్తులో వచ్చే ఏడాది ఖచ్చితంగా మళ్ళీ నెల్లూరులోనే మహానాడు నిర్వహించాలని, ఏదైతే ఇప్పుడు నిర్వహిస్తామనుకుని వాయిదా వేశారో ఇక్కడి నుంచి, అదే నెల్లూరు జిల్లాలో భవిష్యత్తు వచ్చే ఏడాది ఖచ్చితంగా మహానాడు నిర్వహించాలని చెప్పనైతే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి చంద్రబాబును కోరారు. ఖచ్చితంగా టీడీపీ శ్రేణులంతా కూడా దానికి సన్నద్ధంగా ఉంటారని కూడా ఆయన చెప్పుకొచ్చారు.